అందరికీ నమస్కారం. నా పేరు వన్నూర్ సంసర్, కరస్పాండెంట్, బాల మేధావి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, కళ్యాం గ్రామం, టీరేహల్ మండల్, అనంతపూర్ డిస్టిక్. నేను రాయదుర్గం నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుని కూడా. రాత్రి ఒక వార్త చదివాను, ఉదయం ఏకోజామునే దాన్ని మరీ చూడాల్సి వచ్చింది. గుండె చాలా బరువెక్కిపోయింది. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుని 9వ తరగతి విద్యార్థులు తరగతి గదిలోనే దాడి చేసి హతమార్చడం జరిగింది. చాలా బాధ అయింది. ముందుగా ఆయన మృతికి మా రాయదుర్గం ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాము. మరి ఈరోజు ఈ విద్యార్థి లోకం ఎటువైపు వెళ్తూ ఉంది? ఈ విద్యార్థి లోకం ఇలా వెళ్ళడానికి ముఖ్య కారకులు ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న మాలో అనుక్షణం తొలుస్తూనే ఉంటుంది. ఈరోజు ఈ పరిస్థితి కారణం ఎవరు? తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల, విద్యార్థి సంఘాల, రాజకీయ పార్టీల, మేధావి లోకమా, పత్రికా రంగమా, మీడియా రంగమా? ఎవరు? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారు, దేశ భవిష్యత్తు నిర్ణయించబడేది 4 గోడల మధ్య అని. అది తరగతి గది మాత్రమే. మరి దేశ భవిష్యత్తు నిర్ణయించేటువంటి వ్యక్తి గురువు. అటువంటి గురువుకి ఈరోజు సమాజంలో ఎటువంటి స్థానం ఉంది, ఎటువంటి గౌరవం ఉంది? ఒకసారి నేను చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇదే వ్యవస్థ ఇలానే కొనసాగితే రాబో ఒక 20 సంవత్సరాల్లో ఒక మహిళ స్వతంత్రంగా ఒంటరిగా బయట తిరిగే పరిస్థితి ఉండదు. గాంధీ గారు అన్నారు, రాత్రి 12 గంటల సమయంలో ఒక మహిళ ఒంటరిగా బయట స్వతంత్రంగా తిరగగలిగినప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినట్లు అని. రాత్రి 12 గంటల సమయంలో తిరగడం అటు ఉంచితే, పట్టపగలే 12 గంటల సమయంలో మహిళ బయట ఒంటరిగా తిరగలేనటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. దేశం ఎటువైపు పోతా ఉంది? ఇప్పటికైనా ఆలోచన చేయాలి. మరి విద్యార్థి లోకానికి మార్గనిర్దేశన చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? దాని బాధ్యతను ఎవరు తీసుకుంటారు? తల్లిదండ్రుల, విద్యార్థి సంఘాల, ప్రజా సంఘాల, మేధావి వర్గమా, మీడియా రంగమా? వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది, ఖచ్చితంగా ఉంది, తీసుకోవాలి. లేకపోతే ఇదే వ్యవస్థ ఇలానే కొనసాగితే నేను అన్నట్టు ఇంకో 25 సంవత్సరాల్లో మన భారతదేశాన్ని మనం మరో రకంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సార్, ప్రతి తల్లిదండ్రులు కూడా కొడుకు మీద ప్రేమ ఉంటుంది సార్. ఎవరికి లేదు సార్ ప్రేమ, అందరికీ ఉంటుంది. దానికంటూ కొన్ని హద్దులు ఉంటాయి సార్. ఒక మొక్కను కూడా మనం విచ్చలవిడిగా వదిలేస్తే అది కొమ్మలు విచ్చలవిడిగా పెరిగిపోయి దేనికి పనికి రాకున్నట్లయితుంది సార్. అప్పుడప్పుడు కరెక్ట్గా కొమ్మల్ని కట్ చేసుకుంటూ వెళ్తే బాగా నిటారుగా పెరిగి ఒక 100 మంది పక్షులకి ఆశ్రయం ఇస్తుంది, ఒక 10 మంది కూర్చోవడానికి నీడనిస్తుంది సార్. ఆ చెట్టు బాధపడుతుందని కొమ్మలు కట్ చేయకపోతే అది దేనికి పనికి రాకుండా లాస్ట్కి ఏదో వంట చెరుకు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఇక్కడ మార్గనిర్దేశన చేయాల్సినటువంటి వాళ్ళు ఎవరు? ఉపాధ్యాయులు. మరి ఉపాధ్యాయులకు అటువంటి పరిస్థితి ఈరోజు ఉందా? లేదు. ఒక్క మాట అనడు. తిట్టినా కష్టమే, కొట్టినా కష్టమే. బాగా ఓపెన్గా వచ్చి చెప్తారు, సార్ మా అబ్బాయిని సార్ ఒక్క మాట అనొద్దండి, ఒక దెబ్బ కొట్టొద్దండి, వాడు చదవకపోయినా పర్వాలేదు, స్కూల్కి వస్తాడు. ఓకే సార్,
మేము అటువంటి ఆ అబ్బాయిని మేము అడ్మిషన్ వద్దన్నాం అనుకోండి, ఎన్ని సంఘాలు వస్తాయండి? ఎంతమంది వ్యక్తులు వస్తారండి మాపై దాడికి? మీరు ఏ హక్కుతో మీరు అడ్మిషన్ వద్దన్నారంటారు? సార్ తీసుకుంటున్నాం సార్. వాడు చేసేటువంటి అల్లరి, వాడు చేసేటువంటి ప్రవర్తన వల్ల ఇక్కడ 10 మంది విద్యార్థులు చెడిపోతున్నారు సార్. వాడు అంత అల్లరి చేస్తున్నాడు, వాని ప్రవర్తన అంత అసహ్యంగా ఉంటుంది. కానీ ఉపాధ్యాయులు ఒక్క మాట కూడా అనట్లేదు కదా! మేము చేస్తే మమ్మల్ని ఏం చేస్తారు? సరే, ఒక్కరిని చూసి ఒక్కరు. ఈ విధంగా విద్యార్థి లోకం పక్కదారిన పడతా ఉంది సార్. ఒకసారి మీరు మేధావి వర్గం అంతా ఆలోచన చేయాలి సార్. విద్యార్థి లోకాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ముందుకు రావాలా, కంకణం కట్టుకోవాలా, తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలా. అప్పుడే సమాజం బాగుంటుంది. లేకపోతే మనం భారతదేశాన్ని మరో రకంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దయచేసి మీడియా రంగం కూడా సమాజాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి శక్తి ఒక్క మీడియా రంగం మాత్రమే ఉంది. అది మీకు తెలుసు. విద్యార్థి లోకాన్ని సరైనటువంటి మార్గంలో తీసుకువెళితే కానీ మనము మన దేశాన్ని, సమాజాన్ని కాపాడుకోలేము. గురువుకు సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వండి. గురువులకు మంచి గౌరవాన్ని ఇవ్వండి. గురువులకి మంచి గౌరవమైనటువంటి స్థానాన్ని ఇచ్చి సమాజాన్ని, దేశాన్ని రక్షిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ.